హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వరల్డ్. సో మనం లాస్ట్ వీడియోలో అయితే ఏవిఎల్ ట్రీ డెలిషన్ డిస్కస్ చేసాం కదా డేటా స్ట్రక్చర్స్ లో. సో మనం ఈ వీడియోలో ఏంటంటే బీ ట్రీ, ఓకే, బీ ట్రీ గురించి అయితే మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంట్రొడక్షన్ ఆఫ్ బీ ట్రీ. బీ ట్రీ ఈస్ సిమిలర్ యాజ్ బిఎస్టీ. అంటే బిఎస్టీలో ఏం చేస్తాం, ఒక ఒక నోడ్ ఉంటే లెస్సర్ ఎలిమెంట్స్ అన్ని లెఫ్ట్ సైడ్, గ్రేటర్ ఎలిమెంట్స్ అన్ని రైట్ సైడ్ పెడతాం కదా. ఇందులో కూడా అంతే, లెస్సర్ ఎలిమెంట్స్ అన్ని రూట్ నోడ్ కన్నా లెస్సర్ ఎలిమెంట్స్ అన్ని లెఫ్ట్ సైడ్, గ్రేటర్ ఎలిమెంట్స్ అన్ని రైట్ సైడ్ వెళ్తాం. సో ఇట్ ఈస్ సిమిలర్ యాజ్ బిఎస్టీ అండ్ ఇట్ ఫాలోస్ అసెండింగ్ ఆర్డర్. అంటే ఇది మనకి బీ ట్రీ కాదు, మీకు బీ ట్రీ రిప్రజెంటేషన్ చూపిస్తా. సో దిస్ ఈస్ బీ ట్రీ రిప్రజెంటేషన్. బీ ట్రీ అనేది మనకి ఇలా ఉంటది. ఇందులో కీస్ ఉంటాయి, లైక్ వీటిని కీస్ అంటాం, ఓకేనా. ఈ బాక్సెస్ ని కీస్ అంటాం, ఓకే. ఈ కీస్ అన్ని కూడా అసెండింగ్ ఆర్డర్ లో ఉండాలి. అంటే ఇక్కడ 5, ఇక్కడ 2, ఇక్కడ 1 ఇలా ఉండకూడదు. ఇలా ఉంటే రాంగ్. ఇది ఎలా ఉండాలంటే 1, 2, 5. సో ఇలా అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. సో దీనికన్నా లెస్సర్ అన్ని ఇటు, దీనికన్నా గ్రేటర్ అన్ని ఇటు, ఓకేనా. సో ఇది రిప్రజెంటేషన్ అండ్ రూల్. నెంబర్ ఆఫ్ కీస్ ఈక్వల్స్ టు ఆర్డర్ -1. అంటే మీకు స్టార్టింగ్ ఎగ్జాంపుల్ కొన్ని నెంబర్స్ ఇస్తాడు అనమాట, ఓకేనా. సో ఈ నెంబర్స్ కి ఒక ఆర్డర్ ఇస్తాడు. ఆర్డర్ ఎంతో రిప్రజెంట్ చేస్తాం ఆర్డర్ని. ఆర్డర్ ఒకవేళ 4 ఇచ్చాడు అనుకోండి, ఓకేనా. కీస్ ఎన్ని తీసుకోవాలి? కీస్ అంటే ఇప్పుడు ఆర్డర్ 4 ఇచ్చారు కదా, మనం ఈ బాక్సెస్ అంటే 3 తీసుకోవాలి. ఎందుకని? నెంబర్ ఆఫ్ కీస్ ఈక్వల్స్ టు ఆర్డర్ -1. అంటే ఈ బాక్సెస్ అనేవి 4 - 1 అంటే 3 తీసుకోవాలి, ఓకేనా. కీస్ ఈక్వల్స్ టు 4 - 1 ఈక్వల్స్ టు 3. సో ఇది నోట్ చేసుకోండి. ఇచ్చిన ఆర్డర్ అనేది మనకి ఆర్డ్ ఉన్నిందనుకో, మనకి మిడ్ వాల్యూ తీసుకుంటాం. అంటే ఇప్పుడు చెప్పేటవన్నీ మైండ్లో పెట్టుకోండి. నేను మీకు ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ మైండ్లో పెట్టుకోండి. ఇచ్చిన ఆర్డర్ అనేది ఆడ్ అయితే మనం మిడ్ వాల్యూని కన్సిడర్ చేస్తాం, పైకి పంపించుకోను. అంటే ఈ మిడ్ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని ఒక లెవెల్ పైకి తీసుకెళ్తాం ఎప్పుడు ఆడ్ అయితే, ఓకేనా. ఒకవేళ ఇచ్చిన ఆర్డర్ అనేది ఈవెన్ అయితే 2 కేసెస్ ఉంటాయి. ఒకటి వచ్చి రైట్ బయాస్డ్, ఇంకోటి వచ్చి లెఫ్ట్ బయాస్డ్. ఇందులో ఏం చేస్తామంటే మనం ఐదర్ అంటే ఇలా 4 ఉంటాయి. ఇప్పుడు దీంట్లో మిడ్ వాల్యూ తీసుకురాలేం కదా, ఈక్వల్ ఉంటాయి. సో ఇందులో ఏం చేస్తామంటే ఇక్కడ జూమ్ చేసుకోండి. ఒకవేళ ఇచ్చిన ఆర్డర్ కానీ ఈవెన్ అయితే మనకి రైట్ బయాస్డ్ అండ్ లెఫ్ట్ బయాస్డ్ అని 2 ఉంటాయి, ఓకేనా. అంటే ఇక్కడ ఆడ్ అన్నప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా మిడ్ వాల్యూని పైకి పంపిస్తాం. ఈవెన్ అప్పుడు ఏం చేస్తాం, 2 ఈక్వల్ ఉంటాయి కాబట్టి ఐదర్ దీన్నన్నా జూమ్ చేసుకోండి. ఈ లెఫ్ట్ నోడ్ నన్నా రైట్ నోడ్ నన్నా మనం పైకి పంపిస్తాం. ఒకవేళ
ఈ లెఫ్ట్ కీని పైకి పంపిస్తే ఇది లెఫ్ట్ బయాస్డ్ ట్రీ. ఒకవేళ ఈ రైట్ కీ ఏదైతే ఉందో దీన్ని పైకి పంపిస్తే అప్పుడు ఇది రైట్ బయాస్డ్ ట్రీ. ఓకేనా? ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మీరు స్టార్టింగ్లో ఏ కీనైతే అంటే లెఫ్ట్ కానీ రైట్ కానీ ఏ కీనైతే మీరు పైకి పంపిస్తారో మీకు టోటల్ ఇంకా ఆ ట్రీ మొత్తం మీరు ఒకవేళ మీరు రైట్ బయాస్డ్ ఫాలో అయ్యారు అనుకోండి, ఒకవేళ మీరు రైట్ బయాస్డ్ ట్రీ ఫాలో అయ్యారనుకోండి, మొత్తం ట్రీ అంతా రైట్ బయాస్డ్లోనే చేయాలి. ఓకేనా? అది. సో నోట్ చేసుకోండి నోట్స్ అంతా. ఓకేనా? దీని ఆర్డర్ వచ్చేసి 4. అంటే కీస్ ఎన్ని తీసుకోవాలి? 3 తీసుకోవాలి. అంటే కీస్ ఈక్వల్స్ టు ఆర్డర్ -1 అంటే 4 - 1 ఈక్వల్స్ టు 3. అంటే ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి 3 తీసుకోవాలి. ఆర్డర్ -1 4 - 1 3. సో 3 బాక్సెస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇన్సర్షన్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? అంటే 5 3 21. ఓకేనా? ఇలా డైరెక్ట్గా 21 ఇలా ఇన్సర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి 9 అనేది ఇక్కడ వస్తుంది. ఓకేనా? అండ్ నేనేం చెప్పాను, ఈ కీస్ అన్ని అసెండింగ్ ఆర్డర్లోనే ఉండాలి. సో దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్లోకి కన్వర్ట్ చేసుకుందాం. అంటే 3 5 9 21. సో మనకి కీస్ 3 కాబట్టి సో దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు నేనేం చెప్పాను, ఆర్డర్ అనేది ఈవెన్ ఉంటే ఐదర్ రైట్ బయాస్డ్ అయినా లెఫ్ట్ బయాస్డ్ అయినా తీసుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం డిఎస్లో డిఫాల్ట్గా ఎప్పుడు కూడా రైట్ బయాస్డ్ మెథడ్ని ఫాలో అవుతాం. అర్థమైందా? అంటే రైట్ అంటే ఏంటి, ఇది ఈ వాల్యూ ఏదైతే ఉందో 9 దీన్ని ఒక లెవెల్ పైకి తీసుకెళ్ళాలి. ఓకేనా? ఒక లెవెల్ అప్ చేయాలి. అంటే ఇక్కడ కనపడట్లేదు అనుకుంటా, ఇక్కడ ఏంటి 3 5 అండ్ ఇక్కడ 21. ఓకేనా? సో 5 ఇన్సర్ట్ చేసాం, 3 ఇన్సర్ట్ చేసాం, 21 9 అన్ని ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు 1 ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. ఓకేనా? ఎందుకంటే 9 కన్నా తక్కువేగా 1. నెక్స్ట్ ఏంటి 13 ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం, 9 కన్నా గ్రేటర్ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి 2 ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం, ఇక్కడ చేస్తాం. ఓకేనా? నేనేం చెప్పాను, కీస్ అన్ని అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. సో దీన్ని ఇలా రాసుకోండి. అంటే 1 2 3 5 ఇలా రాసుకున్న తర్వాత నేనేం చెప్పాను, ఒక్కసారి మనం స్టార్టింగ్ రైట్ బయాస్డ్ తీసుకుంటే ట్రీ మొత్తం రైట్ బయాస్డే ఫాలో అవ్వాలి. ఇక్కడ రైట్ బయాస్డ్ తీసుకొని ఇక్కడ లెఫ్ట్ బయాస్డ్ తీసుకోకూడదు. స్టార్టింగ్ ఏది తీసుకుంటే అదే ఫాలో అవ్వాలి మనం. సో ఇక్కడ మనం రైట్ బయాస్డ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా రైట్ బయాస్డే తీసుకోవాలి. ఓకేనా? సో ఇది లెఫ్ట్, ఇది రైట్. సో నీ 3 అనే దాన్ని ఒక లెవెల్ పైకి పంపిస్తా. ఓకేనా? అప్పుడు నాకేమవుతుంది, నోట్ చేసుకున్నారు కదా, అండ్ నాకు లోపల ఏమవుతుంది 1 2 3 5. నేను దీన్ని పైకి పంపిస్తే నాకు ఇక్కడ 3 వస్తుంది. ఓకేనా? ఇక్కడ 3 వస్తుంది. ఇక్కడ 3 వస్తే ఏం జరుగుద్ది, నేను ఇక్కడ అసెండింగ్ ఆర్డర్లో ఉండాలని చెప్పా. ప్రతి నోడ్లో కీస్ అన్ని అసెండింగ్ ఆర్డర్లోనే ఉండాలి. ఓకేనా? త్రీ 3 అంటే ఏమేమి వస్తాయి మనకి, 1 2 గ్రేటర్ దాన్ 3 అంటే 5.
ఎందుకంటే 5 అనేది గ్రేటర్ దాన్ 3 కాబట్టి. అండ్ ఇక్కడ 9 కన్నా గ్రేటర్ ఏమున్నాయి, 21 అండ్ 13. సో 13 ఇన్సర్ట్ చేసాం, 2 ఇన్సర్ట్ చేసాం. ఇప్పుడు 7 ఇన్సర్ట్ చేయాలి. 7 ఎక్కడ ఇన్సర్ట్ చేయాలి, ఇక్కడ చేస్తాం. 3 కన్నా గ్రేటర్గా, 9 కన్నా లెస్సర్. సో 7 ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ 10 ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం, 9 కన్నా గ్రేటర్ అంటే ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, 12 ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం, ఇక్కడ చేస్తాం. సో ఇక్కడ కంప్లీట్గా ఫిల్ అయిపోయింది నోడ్ అంతా కీస్తో. 3 కీసే మ్యాక్సిమం, మనకి 4 వచ్చాయి. సో ఇక్కడ మనం దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. ఓకేనా? అసెండింగ్ ఆర్డర్లో ఎలా రాసుకుంటామంటే, ఇక్కడ ఏంటి యాక్చువల్గా 10, 12, 13, 21. సో రైట్ బయాస్డ్ కాబట్టి 13ని పైకి పంపిస్తాం. ఓకేనా? పైకి పంపిస్తే అప్పుడు మనకి ఈ ట్రీ ఇలా వస్తుంది. 3, 9, 13. ఓకే, సో నోట్ చేసుకోండి, నేను మళ్ళీ రబ్ చేసేస్తా. 1, 2, 5, 7. One, 2, 5, 7. అండ్ నెక్స్ట్ ఏమున్నాయి నాకు, గ్రేటర్ దాన్ 9, గ్రేటర్ దాన్ 9 ఏమున్నాయంటే 10, 12. నెక్స్ట్ ఏముంటుంది, 13 కన్నా గ్రేటర్ ఏమున్నాయి, ఇక్కడ ఏం లేవు. సో ప్రస్తుతం నెక్స్ట్ టైం ఇన్సర్ట్ చేయాలి 4 ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం, 3 కన్నా గ్రేటర్ కాబట్టి ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. నెక్స్ట్ 8 ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం, 8 ఇక్కడ ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ 3 కీస్ ఫిల్ అయిపోయి ఒక ఎక్స్ట్రా కీ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకుంటాం. అసెండింగ్ ఆర్డర్లో ఎలా రాసుకుంటామంటే, మీకు అర్థం కావడానికి పెద్దగా గీస్తున్నా. 5, 4, 7, 8. ఎప్పుడైతే మనం దీన్ని అసెండింగ్ ఆర్డర్లోకి రాసుకుంటామో ఇంకా దీన్నే ఫాలో అవ్వాలి, ఇది మర్చిపోవాలి. ఓకేనా? సో రైట్ బయాస్డ్ కాబట్టి ఇది లెఫ్ట్, ఇది రైట్. దీన్ని పైకి పంపిస్తాం అంటే ఇక్కడికి వస్తుంది అనమాట. 7 అనేది ఇక్కడికి వస్తుంది. దీన్ని మళ్ళీ అసెండింగ్ ఆర్డర్లోకి రాసుకుంటాం. ఎందుకు, కీస్ అన్ని అసెండింగ్ ఆర్డర్లో ఉండాలి. 3, 7, 9, 13. సో రైట్ బయాస్డ్ కాబట్టి 9ని పైకి పంపిస్తాం. చూడండి, నేను ఇక్కడ 2 ఒకేసారి పర్ఫామ్ చేశాను. ఓకేనా? 7ని పైకి తీసుకెళ్ళా, ఇక్కడ దీన్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టాను. అసెండింగ్ ఆర్డర్లో పెట్టి రైట్ బయాస్డ్ అంటే మళ్ళీ 9ని పైకి వస్తుందో. స్టార్టింగ్ 9 పైకి పంపించాను కదా, సో 9 ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, 3, 7, 9 కన్నా గ్రేటర్ అంటే 1, 2, 4, 5, 8 వస్తుంది. అండ్ నాకు నెక్స్ట్ ఏమున్నాయి, బీ ట్రీలో ఏమొస్తుంది, 10, 12 ఇక్కడ వస్తాయి. అండ్ నెక్స్ట్ 13 కన్నా గ్రేటర్. ఓకే,
13 కన్నా గ్రేటర్ అంటే 21. సో ఇక్కడ మనం 10, 12, 21 కనిపిస్తుందా? ఇది 21 మళ్ళీ రాస్తా, ఓకేనా? ఇన్కేస్ 21. సో ఇది గైస్ మనకి ఫైనల్ బ్యాలెన్స్డ్ బీ ట్రీ. సో ఇలా మనకి కొన్ని నెంబర్స్ ఇస్తాడు, ఆర్డర్ ఇస్తాడు. మనం ఆర్డర్ నుంచి కీస్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయాలి. కీస్ ఎన్నో ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అయితే మనం ఒక్కొక్క 3 ఎలిమెంట్స్ పెట్టాలి. పెట్టిన తర్వాత అయితే మనకు ఒక ఎక్స్ట్రా ఎలిమెంట్ వస్తుంది. దాంతోపాటు మొత్తం నోడ్ని అసెండింగ్ ఆర్డర్లో రాసుకొని ఐదర్ రైట్ బయాస్డ్ అయినా తీసుకోవచ్చు, లెఫ్ట్ బయాస్డ్ అయినా తీసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఏ బయాస్డ్ తీసుకుంటే ఆ బయాస్డ్ అంటే ట్రీ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా మనం ఆ బయాస్డ్ లైక్ రైట్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్, మొత్తం ఆ బయాస్డ్లోనే వెళ్ళాలి, ఓకేనా? సో ఇది ఫైనల్ బీ ట్రీ. నోట్ చేసుకోండి. వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ నేను ఇంకా ఎక్కువ చేయాలంటే నాకు రీచ్ కావాలి. సో మీ వాట్సాప్ గ్రూప్స్ అండ్ స్టడీ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అందులో మన కంటెంట్ని, డేటా స్ట్రక్చర్స్కి సంబంధించింది మనం వ్లాగ్స్ కూడా చేస్తాం. మన కంటెంట్ని షేర్ చేయండి. సరే గైస్, అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.